కార్యక్రమంలో డాక్టర్ శశాంక కోడే గారితో మార్నింగ్ వాక్లో కరోనా వైరస్ వల్ల ప్రజలందరూ ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మానవ శరీరంలో అతి సున్నితమైన మరియు విలువైన వెన్నుముక ప్రాధాన్యత ఎంతో ఉంది. ఈ న్యూరోకు సంబంధించిన వైద్యం కోసం చాలామంది ప్రజలు దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. మరి అలాంటి ప్రాముఖ్యమైన వైద్యాన్ని 24 గంటలు అందించడానికి ప్రప్రథమంగా నల్లగొండ కేంద్రంలో మెదడు మరియు వెన్నుముక వైద్య నిపుణులు డాక్టర్ శశాంక కోడే గారితో మార్నింగ్ వాక్లో న్యూరోకు సంబంధించిన సమస్యల గురించి సత్యనిష్ ఛానల్ ఆధ్వర్యంలో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, వెన్నుముక మరియు మెడ నొప్పి కానీ ఎందుకు వస్తుంటాయి? బేసికలీ మేడం, వెన్నుముక మెడ మరియు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకోవాలంటే మనము హ్యూమన్ ఎవల్యూషన్ ఫస్ట్ నుంచి అర్థం చేసుకోవాలి. సో మనము ఫస్ట్ నడవడం మనకందరికీ తెలుసు, హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ యాక్చువల్లీ మంకీ నుంచి స్టార్ట్ అయింది మనం. సో మంకీ నడిచేది 4 పాదాల మీద నడుస్తుంది. సో మన బాడీ వెయిట్ అంతా మన 4 చేతులు కాళ్ళ ద్వారా డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్తుంది. సో అప్పుడు మన స్పైన్ ఇలా స్ట్రైట్గా ఉండడం వల్ల అండ్ వెయిట్ అంతా ఆటోమేటిక్గా మన కాళ్ళకి చేతులకి రావడం వల్ల వెయిట్ అంతా కింద గ్రౌండ్ కన్వే అవుతుంది. బట్ మనిషి చేసింది ఏంటంటే, మనిషి ఎవల్యూషన్లో వెళ్తున్న కొద్దీ లేచి నుంచోవడం స్టార్ట్ చేశాడు. నుంచున్నప్పుడు ఏమైందంటే ఆ 4 పాదాల మీద పడాల్సిన బరువు కాస్త వెనకాల పాదాల మీదకి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అవడంతో పాటు ఇట్లా ఉండాల్సిన స్పైన్ కాస్త ఇలా షిఫ్ట్ అయింది, బెండ్ అయింది. బెండ్ అవడం వల్ల మొత్తం బాడీ వెయిట్ అంతా పాదాల మీద బదులు స్పైన్ మీద షిఫ్ట్ అయింది. సో అందుకని ఈ స్పైన్ ఏంటంటే ఇట్ హెస్ డెవలప్ మల్టిపుల్ కర్వేచర్స్. ఎందుకంటే స్ట్రైట్గా ఉండాల్సిన స్పైన్ ఇలా బెండ్ అయ్యేసరికి మనిషి కోసమని ఇది ఇలా మల్టిపుల్ కర్వ్స్గా ఫామ్ అయింది. సో ఈ కర్వేచర్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఏజ్ రిలేటెడ్ ఆ కర్వేచర్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకి మెడ మరియు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. డాక్టర్ గారు, మళ్ళీ ఈ సమస్య అంటే మేడం, ఇప్పుడు నేను యూజువల్లీ కార్ లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక కార్కి కొన్ని షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి కదా. సో అదేంటంటే ఒక ప్రెషర్ పడ్డప్పుడు కార్ని కింద తగలకుండా ఆపే స్ప్రింగ్ అది. సో బాడీలో కూడా అలాగే డిస్క్ అని ఒక జెల్లీ లాంటిది ఉంటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అ షాక్ అబ్జార్బర్. మన స్పైన్లో 23 డిస్క్స్ ఉంటాయి, మెడలో, పై మెడలో అండ్ కింద నడుములో. సో ఇవి బాడీలో షాక్ అబ్జార్బర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. సో ప్రెషర్ పడ్డప్పుడు డైరెక్ట్గా బోన్ మీద ప్రెషర్ పడితే అది వెళ్ళి కింద బోన్ కొట్టుకొని ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రెషర్ అయినా కూడా డైరెక్ట్ కన్వే అవ్వకూడదు, ఒక కార్లో కన్వే అయినట్టే. అందుకని డిస్క్ అనేది మధ్యలో ఒక షాక్ అబ్జార్బర్ లాగా యాక్ట్ చేస్తుంది. డాక్టర్ గారు, మరి చాలామందికి మెదడు నుంచి అంటే తల నుంచి నొప్పి రావడం కానీ, లేదా మెడకు సంబంధించిన నొప్పి ఎక్కువగా రావడం వల్ల కానీ, ఇవన్నీ కూడా వెన్నుముక సమస్యకు రిలేటెడ్ ఉంటాయి. వెన్నుముక సమస్యలు అనేది చాలా బ్రాడ్ టర్మ్ మేడం. ఇప్పుడు ఒక కార్లో డిస్క్ మనకి స్ప్రింగ్ డిస్క్ అన్నట్టు మిగతా టైర్లు అదంతా కూడా ఉంటుంది. సో పక్కనున్న బోన్స్, ఆ పక్కనున్న మజిల్స్, ఈ స్ట్రక్చర్లో ఏది డిస్టర్బ్ అయినా కూడా మనకి బ్యాక్ అండ్ నెక్ పెయిన్ రావచ్చు. ఈవెన్ బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా ఇట్ విల్ కాజ్ సివియర్ నెక్ పెయిన్ అనమాట. నెక్ పెయిన్ ఎందుకంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన పొజిషన్ ఎప్పుడు ఇలా ఉంచుతాము. సో దట్ విల్ ఈవెన్చువల్లీ కాజ్ స్ట్రైనింగ్ ఆఫ్ ద నెక్ మజిల్స్. సో చాలామంది మనకు నెక్ సర్వైకల్ ఏదో ప్రాబ్లం ఉందనుకొని వస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకు ఉండేది స్ట్రెస్ అనమాట. మనం లో డోస్ యాంటీ డిప్రెసెంట్స్ లాంటివి స్టార్ట్ చేస్తే చాలామందికి నెక్ పెయిన్ తగ్గిపోతుంది. సో దిస్ ఇస్ ద రీజన్ ఫర్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్. అంటే అవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అంటే డెఫినెట్లీ. ఇప్పుడు ఒక్క డిసీజ్ ఉన్నప్పుడు ఇప్పుడు మజిల్ ప్రాబ్లమ్స్ కానీ, బోన్ ప్రాబ్లమ్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ డిసీజెస్. కరెక్ట్. డాక్టర్ గారు, మరి L&C అంటే ఏంటి, వాటి గురించి? ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మన నార్మల్ స్ట్రైట్ స్పైన్ కాస్త ఇలా టర్న్ అయింది. టర్న్ అయినప్పుడు ఈ ఇది ఇలా షేప్ అయిందనమాట. ఇదేమో పై మెడలో ఉన్న స్పైన్, ఇదేమో కింద పై నడుములో ఉన్న స్పైన్, ఇదేమో కింద నడుము స్పైన్, ఇది ఇంకా మనం కూర్చొని ఎముక ఇది. సో పైన పార్ట్ ఆఫ్ ద స్పైన్ని సర్వైకల్ స్పైన్ అంటాం, దీన్ని మనం C అని వాడతాము. ఈ మధ్యలో పార్ట్ని థొరాసిక్ స్పైన్ అంటాము. సో దీన్ని మనం డార్సోలంబార్ స్పైన్ అని కూడా, డార్సల్ స్పైన్ అని కూడా అంటాం అనమాట. ఈ కింద పార్ట్ ఆఫ్ ద స్పైన్ని లంబార్ స్పైన్ అంటాము. ఇది కింద నడుము. సో కొంచెం పొజిషనల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమో పై మెడలో వస్తాయి. మామూలు ఇప్పుడు వెయిట్ కానీ, ఎందుకంటే ఇప్పుడు మన పై తల బరువు వరకే మోస్తుంది అనమాట. సో అందుకని దీని మీద తల మూమెంట్స్, పెయిన్ ఇలా ఉంచేది ఈ ప్రాబ్లంలో వస్తాయి. కింద నడుము ప్రాబ్లమ్స్ యూజువలీ లంబార్ స్పైన్లో వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ యూజువలీ చాలా తక్కువ, ఎందుకంటే ఈ పైన మన రిబ్ కేజ్ ఏదైతే ఉందో అది వచ్చి ఈ స్పైన్కి అటాచ్ అయి ఉంటుంది. అందుకని ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ తక్కువ. బట్ ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం వస్తే మాత్రం డెఫినెట్గా పారాలిసిస్ వచ్చే రిస్క్ ఉంటుంది.
డాక్టర్ గారు మరి రెగ్యులర్ డైలీ వైజ్ వర్క్స్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా వాళ్ళ వెన్నెముక మీద ఫోర్స్ అనేది పెడుతుంటారు కదా, దానివల్ల కూడా ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది? యాక్చువల్లీ డైలీ వేజ్ వర్కర్స్ మనం కంటే బెటర్ ఫిట్నెస్ ఉంటుంది మేడం వాళ్ళకి. బికాస్ ఆఫ్ దేర్ రెగ్యులర్ వర్క్ వాళ్ళ పక్కన ఉన్న మజిల్స్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో యూజువలీ ఎక్కువ పని చేయని వాళ్ళకి రిస్క్ ఆఫ్ వీక్నెస్ లాంటివి ఎక్కువ. డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్. ఏదైనా అవసరానికి పెంచి వాడితే అరిగిపోతుంది. అలాగే డైలీ వేజ్ వర్కర్స్ కూడా ఏజ్ రిలేటెడ్, వయసు పెరుగుతున్న కొద్దీ బరువులు మోస్తుంటే బోన్ అరిగిపోవడం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఈవెన్ మనం ఏం పని చేయని రెగ్యులర్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డాక్టర్ గారు మరి ఇప్పుడు డిస్క్ అరుగుదల అనేది దేనికి కారణం? ఎందువల్ల? డిస్క్ అరుగుదల అనేది ఒక బ్రాడ్ టర్మ్ అండి. డిస్క్ కంటే ఆ పక్కనున్న బోన్స్ అరుగుదల అనేది కామన్గా వాడుకోవచ్చు. ఏదైనా ఏజ్ గడుస్తున్న కొద్దీ ఆ బోన్స్ ఒకదాని మీద ఒకటి రాసుకున్నప్పుడు అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. సో అరుగుదల ఈజ్ యాక్చువల్లీ కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం అది ట్రీట్ చేయడానికి. ఎందుకంటే ఇదంతా మనం ఆర్థరైటిస్ అంటాం కదా కాళ్ళలో, స్పైన్లో కూడా అరుగుదల అనేది అలాగే 60 years 65 years దాటిన వాళ్ళకి కామన్గా చూడొచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా చిన్న ఏజ్లో కూడా ఈ డిస్క్ సమస్యలు అనేవి వస్తున్నాయి, ఎందుకంటే? డిస్క్ సమస్యలు బేసిక్గా 2 కేటగిరీస్లో చూడొచ్చు మేడం. ఒకటేమో యంగర్ ఏజ్లో వచ్చే డిస్క్స్, ఇంకోటి ఓల్డర్ ఏజ్లో వచ్చే డిస్క్స్. యంగర్ ఏజ్లో వచ్చే డిస్క్స్కి యూజువలీ ఏదైనా ముందు వచ్చే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్, అంటే సడన్గా బరువులు ఎత్తడం కానీ, అబ్నార్మల్ పోస్చర్లో చాలాసేపు ఉండడం కానీ, జిమ్లో వెయిట్స్ ఎత్తినప్పుడు కానీ, సడన్గా వెయిట్స్ అప్పుడు ఇప్పుడు ఏ షాక్ అబ్జార్బర్ మీద అయినా ఒక 1 kg వెయిట్ బేర్ చేసే షాక్ అబ్జార్బర్ మీద ఒక 20 kgs వేస్తే ఎలా ఇరిగిపోతుంది. ఇది కూడా అంతే. యంగర్ ఏజ్లో యూజువలీ ఆ టైప్లో డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ యంగర్ ఏజ్లో వచ్చే బ్యాక్ పెయిన్స్ అన్నీ కూడా డిస్క్ రిలేటెడ్ అని చెప్పలేం. బ్యాక్ అండ్ నెక్ పెయిన్స్ అనే డిస్క్ రిలేటెడ్ కాదు. మోస్ట్లీ దీస్ ఆర్ పొజిషనల్. అప్పుడు నార్మల్గా ఉండాల్సిన స్పైన్ కర్వేచర్ లేకుండా కంప్యూటర్ ముందు కూర్చొని చాలాసేపు ఆడడము, ఇలాంటి వల్ల యంగర్ ఏజ్లో వస్తాయి. ఓల్డర్ ఏజ్లో అంటారా, ఓల్డర్ ఏజ్లో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ డీజనరేటివ్. ఇప్పుడు వెళ్తున్న కొద్ది అరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేది ఓల్డర్ ఏజ్లో బ్యాక్ పెయిన్. అది. Let's take a short break in Satya News Healthcare. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్ హెల్త్ కేర్. డాక్టర్ గారు మరి ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకు కూడా ఇలాంటివి అయితే వస్తున్నాయి కదా, మరి మేజర్గా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చిన్న వయసులో డిస్క్స్ వచ్చే వాళ్ళకి, డిస్క్ కానీ మెడల్ నొప్పులు కానీ వచ్చే వాళ్ళకి మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ పోస్చర్ అండి, అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల పక్కన మజిల్స్ అన్నీ బాగా వీక్గా ఉంటాయి. సో దానివల్ల అండ్ అబ్నార్మల్ పోస్చర్లో కంప్యూటర్స్ ముందు కూర్చొని కూర్చోవడము, మెడ పడుకునేటప్పుడు కూడా ఫోన్స్ ఎక్కువ వాడడము, ఇలా అబ్నార్మల్ పోస్చర్స్లో పడుకోవడం వల్ల కామన్ కాజెస్ ఆఫ్ నెక్ పెయిన్ వస్తున్నాయి. సో వాళ్ళకి మనం ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ బేసిక్ ఎక్సర్సైజ్, బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. అండ్ కూర్చొని లాంగ్ అవర్స్ వర్క్ చేసేటప్పుడు దే హ్యావ్ టు మేక్ ష్యూర్ రెగ్యులర్గా నడుస్తూ ఉండాలి. ఒక దగ్గర కూర్చొని చాలాసేపు ఉండకూడదు. బెడ్ మీద పడుకొని పనులు చేయడం లాంటివి చాలా వరకు అవాయిడ్ చేయాలి. అండ్ చైర్లో కూర్చొని చేసేటప్పుడు ఈ మధ్య అర్గనామిక్ చైర్స్ అని వచ్చాయండి. కరెక్ట్గా స్పైనల్ కర్వేచర్లో ఉండే చైర్స్ వస్తాయి. అప్పుడు స్పైన్ కర్వ్ వెళ్ళి కరెక్ట్గా ఆ చైర్లో పొజిషన్లో ఉంటుంది. అలాంటి చైర్స్ వాడినప్పుడు నెక్ పెయిన్ అండ్ లాంగ్ టర్మ్ డెఫిసిట్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. బెడ్స్ వాడేటప్పుడు కూడా ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ వెరీ సాఫ్ట్ బెడ్స్. సాఫ్ట్ బెడ్స్ అండ్ స్ప్రింగ్ బెడ్స్ అనేవి ఇనిషియల్ ఫేజెస్లో బాగానే ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్లో దానివల్ల సివియర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. వీ వుడ్ రికమెండ్ యూజింగ్ ఎ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ ఆర్ ఆర్థోపెడిక్ కొని కొంచెం ఫర్మ్ మ్యాట్రెసెస్ వస్తాయి, అది వాడడం బెటర్. డాక్టర్ గారు మరి ఇప్పుడు ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువసేపు చైర్లో కూర్చుంటారు కదా, వాటి వల్ల మీరు అన్నట్లు వెన్నెముక పైభాగంలో ఎక్కువ ప్రెషర్ పడే ఛాన్స్ ఉందా, కింది భాగంలో? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ప్రెషర్ కాదు, పోస్చర్ ఉంటుంది కదా, స్పైన్ నార్మల్గా మెయింటైన్ చేయాల్సిన కర్వేచర్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళ బయోమెకానికల్ స్టెబిలిటీ ఏదన్నా కూడా ఒక వాల్ చూస్తే ఆ వాల్కి స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి అంటే దాని పిల్లర్స్ ద్వారా, మన బాడీ స్ట్రెంగ్త్ మన స్పైన్ ద్వారా. అది పిల్లర్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాల్సినట్టే మన స్పైన్ ఎప్పుడు ఆ పోస్చర్లో మెయింటైన్ చేయాలి. అదే దానికి మన బాడీకి స్ట్రెంగ్త్ ఇస్తుంది, స్పైన్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఆ పొజిషన్లో మెయింటైన్ చేయకుండా అబ్నార్మల్ పోస్చర్స్లో లాంగ్ టర్మ్ ఉండడం వల్ల డెఫినెట్లీ పైన కంటే కింద ఏదైనా కూడా పైన మెదడు, ఇప్పుడు మెదడు ఉంది అనుకోండి, దీన్ని ఓన్లీ తల వెయిట్ మాత్రం బేర్ చేస్తుంది. మనం కిందకి వెళ్తున్న కొద్దీ మన కింద ఎముకలు ఇట్ బేర్స్ ద హోల్ బాడీ వెయిట్. సో డెఫినెట్గా కింద ఎముకల్లోనే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఏజ్లో అందరికీ కింద ఎముకల్లోనే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి. మరి డాక్టర్ శశాంక్ గారు, మరి ఇప్పుడు ఒకవేళ డిస్క్ సమస్య అనేది కానీ వారిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలా? అవసరం లేదండి. 90% ఆఫ్ ద టైమ్స్ స్పైనల్ ప్రాబ్లమ్స్ని మెడిసిన్స్తో మేనేజ్ చేయవచ్చు.
బికాజ్ ఈవెన్ డేటా ప్రకారం కూడా, లిటరేచర్ ప్రకారం కూడా మోస్ట్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ 2 వీక్స్లో సబ్సైడ్ అయిపోతాయి, మనం మెడిసిన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా. మనకి చాలా భయం వేసి ఫస్ట్ వెంటనే ఏదో అయిపోతుందని భయపడతాం, కానీ చాలా వరకు డిస్క్ ప్రాబ్లమ్స్ మెడిసిన్స్లో తగ్గిపోతాయి. బట్ అందులో కూడా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. రెడ్ ఫ్లాగ్స్ అంటే డేంజర్ సైన్స్. ఎప్పుడెప్పుడు మనము వెంటనే ఏమైనా సర్జరీ చేయాలి అని. ఓన్లీ పెయిన్, అది కూడా కంట్రోలబుల్ పెయిన్ ఉన్నంత వరకు మనం మేనేజ్ చేయొచ్చు. బట్ పెయిన్ ఉన్నా కూడా మందులు వాడుతూ ఇగ్నోర్ చేయడం అనేది చాలా సిగ్నిఫికెంట్ ప్రాబ్లం. అండ్ ప్లస్ వీక్నెస్. ఇప్పుడు నడుస్తుంటే కొంతమందికి చెప్పులు జారిపోతుంటాయి, నుంచోలేకపోతారు, అంటే కాల్లో వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. నర్వ్ అనేది కొంచెం మిగతా ఆర్గన్స్ కంటే కొంచెం యూనిక్ మ్యాన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మిగతా ఆర్గన్స్ అనేది ఏంటంటే ఒకసారి డ్యామేజ్ అయితే మనం ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు. బట్ నర్వ్ ఇస్ సంథింగ్, మనం ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే మనం ఏం చేసినా రాదు. మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఏమీ చేయలేం. సో యాజ్ అ న్యూరో సర్జన్ మాది ఏముంటుందంటే, యాజ్ అ న్యూరాలజిస్ట్ ఆర్ న్యూరో సర్జన్, వీ విల్ ట్రై టు బి 1 స్టెప్ అహెడ్ ఆఫ్ డ్యామేజ్ అవ్వక ఒక అడుగు ముందు మనం వెళ్ళి దానికి ఏమైనా చేయాలని ట్రై చేస్తాం. సో ఆ 90% పేషెంట్, సో బ్యాక్ పెయిన్ లాంటి సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి వచ్చి ఎవాల్యుయేట్ చేసుకుంటే మాకు తెలుస్తుంది మా పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, దానికి ఏమైనా సర్జరీ చేయాలా, లేదా నా 90%లో మందులతో మేనేజ్ చేయొచ్చా అని. అందరం మందులు తీసేసుకుంటామంటే సరిపోదు. బికాజ్ లాంగ్ టర్మ్లో కాళ్ళు కొంచెం, నాకు తెలిసిన పేషెంట్సే ఉన్నారు 10 రోజులు 15 రోజులు మందులు వాడి చూసిన తర్వాత కాళ్ళు పడిపోయిన తర్వాత వచ్చినవాడు. సో అన్నిటికీ అవసరం లేదు, బట్ దేనికి అవసరమో దేనికి అవసరం లేదో మీ డాక్టర్ దగ్గరికి వచ్చాకే తెలుస్తుంది. డాక్టర్ గారు, మరి డిస్క్ సమస్యలకు సంబంధించి ఆపరేషన్లు అయితే చేయించుకుంటారు కొంతమంది. ఆపరేషన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి? డిస్క్ అనేది ఇప్పుడు పైన మెడలో డిస్క్ ఉండొచ్చమ్మా, కింద మెడలో డిస్క్ ఉండొచ్చు. సో డిస్క్ సమస్యలకి పైన మెడలో డిస్క్కి వేరేలాగా ట్రీట్ చేస్తాం, కింద మెడలో డిస్క్ సమస్యలకి వేరేలాగా ట్రీట్ చేస్తాం ఒకవేళ సర్జరీ అయితే. పైన మెడలో డిస్క్ ఏంటంటే మనం ఫ్రంట్ నుంచి వెళ్ళి ఆపరేషన్ చేసి తీసేయచ్చు. కింద మెడలో డిస్క్కి మాత్రం, కింద నడుములో డిస్క్కి మాత్రం మనం వెనకాల నుంచి వెళ్ళి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో అందులో కూడా రకరకాల టైప్స్ ఉంటాయి. ఏంటంటే కింద మెడలో డిస్క్స్, కింద నడుములో డిస్క్స్కి ఓపెన్ సర్జరీస్ ఉంటాయి, మైక్రో సర్జరీస్ ఉంటాయి, ఎండోస్కోపిక్ సర్జరీస్ అని కూడా ఉంటాయి. ఓపెన్ సర్జరీస్ అంటే ఏంటంటే కొంచెం ఇంత 1 to 2 సెంటీమీటర్స్ ఓపెన్ చేసి స్పైన్ దగ్గరికి వెళ్ళి స్పైన్ మొత్తం సపరేట్ చేసి అక్కడి నుంచి డిస్క్ తీస్తాం. ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటే చిన్న ఓపెనింగ్ చేసి అక్కడి నుంచి ఒక చిన్న కెమెరా పెట్టి డిస్క్ తీస్తాం. కానీ ప్రతి పర్టికులర్ అన్ని డిస్క్స్ ఒకే ట్రీట్మెంట్లో, ఇప్పుడు ల్యాప్ ఎపెండిసెక్టమీ అంటే ఆ ల్యాప్లో ఇప్పుడు ఓపెన్లో చేయొచ్చు, ఎపెండిసెక్టమీ ల్యాప్రోస్కోపీలో చేయొచ్చు. బట్ అన్ని డిస్క్స్ ఓపెన్లో చేయలేం, అంటే ఎండోస్కోపీలో చేయలేం. సో దెర్ ఆర్ ఓన్లీ కొంచెం పర్టికులర్ టైప్స్ ఆఫ్ డిస్క్స్ ఉన్నాయి, అవే చిన్న ఇన్సిషన్లో చేయగలం. సో మనం అందరూ ఏంటంటే డిస్క్స్ అందరూ చిన్న చిన్న ఇన్సిషన్లో తీసేయచ్చు అనుకుంటారు, కానీ వాళ్ళకి చిన్న చిన్న ఇన్సిషన్స్లో అలాంటి డిస్క్ తీస్తే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. సో అది మీరు డాక్టర్కి వదిలేయాలి చాయిస్, ఏ డిస్క్కి ఏ పర్టికులర్ సర్జరీ బెటర్ అనేది మాకు తెలుస్తుంది. సో మరి డాక్టర్ గారు, కొంతమంది అయితే మందులతో మేనేజ్ చేయొచ్చు అని కానీ, లేదా ఫిజియోథెరపీ అనేది చేయించుకుంటుంటారు, అవి ఎంతవరకు హెల్ప్ అయ్యే ఛాన్స్? డెఫినెట్లీ ఫిజియోథెరపీకి పెయిన్ రిడక్షన్ ఉంటుంది, మందులతోటి పెయిన్ రిడక్షన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు వీక్నెస్ కానీ, కాల్లో నిశక్తి కానీ, యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే, అండ్ సివియర్ పెయిన్, మనము నరం చచ్చిపడిపోయేంత పెయిన్ లేకపోతే ఒక్కసారి ఎంఆర్ఐ చేసుకొని, ఎంఆర్ఐలో నరం మీద పెద్ద ఒత్తిడి లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకుంటే డెఫినెట్గా ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్స్కి మంచి రోల్ ఉంది. ఫిజియోథెరపీకి చాలామంది ఫిజియోథెరపీతో చాలా రెస్పాండ్ అవుతారు, యూజువల్లీ విత్ ఇన్ 2 to 3 weeks. మెడికేషన్స్ కూడా మనం 90% ఆఫ్ ద కేసెస్లో మెడికేషన్స్తోనే మేనేజ్ చేస్తాం. సర్జరీస్ అన్ని కేసెస్ వెరీ వెరీ రేర్. 100 కేసెస్ వస్తే ఒకళ్ళు ఇద్దరు సర్జరీకి అవసరం అనుకుంటాం, మిగతావన్నీ కూడా మందులతోనే మేనేజ్ చేస్తాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ సత్య న్యూస్ హెల్త్ కేర్ డాక్టర్ గారితో మార్నింగ్ వాక్లో. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్ హెల్త్ కేర్. డాక్టర్ గారు, మరి ఇప్పుడు వెన్నెముక అనేది ఎక్కువగా ప్రెషర్ పడినప్పుడు కానీ దాంట్లో సమస్యలు అనేవి వస్తుంటాయి కదా. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఆయుర్వేదిక్ వైద్యం చేయించడం కానీ, లేదా హోమియోపతి వాడడం కానీ జరుగుతుంది. అవి ఎంతవరకు తప్పదు? హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ అనేది మన ట్రెడిషనల్ మెడిసిన్. సో నేను అందులో వెల్వర్స్డ్ కాకపోయినా ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ ట్రెడిషనల్ మెడిసిన్. అందులో ఉపయోగం ఉంటుందా లేదా అనేది మాకు క్లియర్ కట్ డేటా లేదు. బట్ అట్లీస్ట్ ఆయుర్వేదిక్ అయితే ఇట్ ఈస్ అ ప్రూవ్డ్ ఫార్మ్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్. బట్ నా అడ్వైజ్ ఏంటంటే ఒక్కసారి డాక్టర్ని విజిట్ చేసి
వీక్నెస్ లాంటివి లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్రెడిషనల్ మెడిసిన్కి వెళ్ళడం బెటర్ అని నా సజెషన్. ఎందుకంటే ఒక్కసారి దానికి వెళ్ళి వాళ్ళు వీక్నెస్ డెవలప్ చేసుకొని లాస్ట్ స్టేజ్లో వచ్చిన తర్వాత కూడా మేము ఏం చేయలేము. ఒకసారి కాలు పూర్తిగా పడిపోయి నాకేం అవ్వలేదు అనుకుంటే మేమేం చేయలేము. సో ఆ స్టేజ్కి వెళ్ళక ముందు వచ్చి అందులో పెద్ద ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అందరికీ అలోపతి మెడిసిన్ పడదు మేడం. కొందరు మందులు పడదు, కొందరికి ఏం చేసినా నొప్పి తగ్గదు, బ్యాక్ పెయిన్. సో అలాంటి వాళ్ళు ఆఫ్ కోర్స్ ట్రెడిషనల్ మెడిసిన్ ఈజ్ డెఫినెట్లీ అన్ ఆల్టర్నేటివ్ అండ్ ఐ వుడ్ కన్సిడర్ ఇట్, నో ఇష్యూస్. డాక్టర్ గారు మరి రాడ్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది? స్పైన్ ప్రాబ్లమ్స్లో, డిస్క్ ప్రాబ్లమ్స్లో యూజువలీ ఓన్లీ మనం వెనకాల స్పైన్లో ఉన్న కొంచెం బోన్ తీసి ఆ వెనకాల తీసేస్తాం. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నిట్లో బొక్క విరిగి స్పైన్లో మనం సడన్గా వెయిట్ ఎత్తడం వల్ల కానీ, ఏజ్ రిలేటెడ్ కానీ బొక్కలు అరగడం వల్ల బొక్కలు విరిగి ముందుకు జారుతాయి. లేదా యాక్సిడెంట్ కేసెస్లో కానీ బొక్కలు చాలా ఫ్రాక్చర్ అవుతాయి. సో అలాంటి కేసెస్లో మాత్రమే ఇప్పుడు ఏదైనా చెయ్యి ఫ్రాక్చర్ అయితే దాంట్లో రాడ్ వేస్తాం, ఎందుకంటే ఆ రాడ్ ఉంటేనే దానిపైన బోన్ హీల్ అవుతుంది కాబట్టి. అలాగే స్పైన్లో కూడా ఏదైనా బొక్క విరిగి జారితే, లేకపోతే ఆ బయోమెకానికల్ స్టెబిలిటీ, ఆ కర్వేచర్ మెయింటైన్ అవ్వకపోతే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం స్క్రూస్ వేసి ఆ బోన్ని పైకి లాగి ఆ ఏరియాలో ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేస్తే ఆ స్పైన్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుందన్నమాట. పడకుండా ఉండడం వల్ల హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో మనం రాడ్స్ వేస్తాం. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో మోస్ట్ సెన్సిటివ్ స్టేజ్ అంటే ఏమి అంటారు? సెన్సిటివ్ స్టేజ్ అంటే స్పెషల్లీ నడుములో ప్రతిదానికి ఇప్పుడు మనం బ్రెయిన్ కాదు స్పైన్ గురించి మాట్లాడుకుంటే, పైన మెడలో సెన్సిటివ్ ఏంటంటే కాళ్ళు చెయ్యి వీక్నెస్ స్టార్ట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. ఇంకా దానికి వదిలేస్తే లాంగ్ టర్మ్లో డెఫినెట్గా అన్ని కాళ్ళు చేతులు రెండు చేతులు పడిపోతాయి. సో దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ స్టేట్. స్పైన్లో అంటారా వీక్నెస్ డెవలప్ అవ్వడం కానీ, అప్పుడప్పుడు చెప్పు పట్టుకున్నప్పుడు చెప్పు జారి వెళ్ళిపోతూ ఉంటుంది మనకు తెలియకుండానే. లేకపోతే యూరిన్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడం అనేది వర్స్ట్ ప్రాబ్లమ్ ఇన్ నడుములో. అది ఒకసారి ఆ స్టేజ్ డెవలప్ అయిందంటే మాత్రం పర్మనెంట్గా మనకు యూరిన్ అండ్ మన స్టూల్స్ కంట్రోల్ ఉండదు, మోషన్ కంట్రోల్ ఉండదు. సో ఆ స్టేజ్కి వెళ్ళకముందే మనం ఏమైనా ప్లాన్ చేసుకోవాలి. డాక్టర్ గారు, మరి తలనొప్పికి ఎక్కువగా కాసెస్ ఏంటంటే? అండ్ తలనొప్పి అనేది కూడా లో బ్యాక్ పెయిన్ లాగా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్ మన సొసైటీలో. మా ఓపీలో వచ్చే వాళ్ళలో సగం మంది బ్యాక్ పెయిన్తో వస్తే సగం మంది తలనొప్పితో వస్తారు. 90% ఆఫ్ ద టైమ్స్ ఈ తలనొప్పి వాళ్ళకి ఒకటే క్వశ్చన్, నిద్ర పడుతుందా అంటే పట్టట్లేదు అని చెప్తారు. సో 80 to 90% ఆఫ్ ద టైమ్స్ తలనొప్పికి రీజన్ ఈజ్ యాంగ్జైటీ అండ్ స్లీప్లెస్నెస్, ఇంట్లో ఉన్న స్ట్రెస్, సైట్ కరెక్ట్గా స్పెట్స్ వాడకపోవడం లాంటివి మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ హెడేక్. బట్ మనము హెడేక్లో రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆ 5% ఆఫ్ ద టైమ్స్ హెడేక్ అనేది బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ ట్యూమర్ వల్ల కానీ రావచ్చు. మనం అన్ని హెడేక్స్ని యాంగ్జైటీ అనుకొని స్ట్రెస్ అనుకొని అలా ఇగ్నోర్ చేసేస్తే బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి మిస్ అయిపోతాయి. అలా మిస్ అయినప్పుడు ట్రీట్ చేయగలిగిన బ్రెయిన్ ట్యూమర్స్ని మనం మిస్ అవుతాం. అది ఒకసారి ట్రీటబుల్ స్టేజ్ నుంచి అన్ట్రీటబుల్ స్టేజ్కి వెళ్ళిందంటే మనం డాక్టర్స్లో కూడా చేయగలిగింది ఏమి ఉండదు. సో ఎర్లీ డిటెక్షన్ కోసం రెగ్యులర్గా చిన్న హెడేక్స్కి అంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. బట్ లాంగ్ టర్మ్ హెడేక్, స్పెషలీ ఈ మధ్య మామూలుగా అయితే కొంచెం హెడేక్ వచ్చేదండి అప్పుడప్పుడు, ఈ మధ్య హెడేక్ ప్యాటర్న్ సివియర్గా పెరిగింది, ఇంతకుముందు ఉండట్లేదు, నిద్ర పట్టట్లేదు అనుకున్నప్పుడు మాత్రం వెంటనే వచ్చి చేంజ్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ హెడేక్ ఈజ్ అ వెరీ క్రిటికల్ ఫీచర్. డాక్టర్ గారు, ఇప్పుడు ఎక్కువ మంది డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఎంఆర్ఐ తీపిమని కానీ సిటీ తీపిమని అని చెప్తుంటారు కదా, ఏంటి డిఫరెన్స్ అసలు వాటిలో? చూడండి, మనకు బేసిక్గా 3 types ఆఫ్ ఇమేజింగ్ ఉంటాయి. ఒకటేమో ఎక్స్రే, ఒకటి నెక్స్ట్ సిటీ స్కాన్, నెక్స్ట్ ఎంఆర్ఐ స్కాన్. సో మనం కామన్ టర్మ్స్లో అండర్స్టాండ్ చేసుకోవాలంటే లెట్స్ అండర్స్టాండ్ అ వాల్, ఒక గోడని ఫోటో తీస్తే ఆ ఫోటోలో ఓన్లీ ఇటుకలు కనిపిస్తాయి అనుకోండి, లోపల గోడ పైన ఉన్న సిమెంట్ ఏం కనిపించకుండా, అది ఎక్స్రే. ఓన్లీ లోపల ఉన్న ఇటుకలు ఎలా అరేంజ్ అయి ఉన్నాయనేది కనిపిస్తుంది. ఇటుకల్లో కొంచెం ఫైన్ ఫ్రాక్చర్స్ లాంటివి ఉన్నా, ఇటుకల్లో క్రాక్స్ వచ్చినా కూడా మనకి చిన్న ఎక్స్రేలో తెలియదు. అలాంటప్పుడు మనం ఒక వాల్, మన బాడీలో బోన్ కానీ మనం ఒక వాల్లో ఇటుకల్ని చూడడానికి అయితే సిటీ ఆర్ ఎక్స్రే ఈజ్ అ గుడ్ ఇన్వెస్టిగేషన్. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇటుకలకి ఏం కాకుండా కూడా పైన సిమెంట్లో కూడా క్రాక్స్ వస్తాయి వాల్లో. అలా బాడీలో కూడా బోన్స్కి కాకుండా పక్కనున్న డిస్క్స్ కానీ, ఆ పక్కనున్న లిగమెంట్స్ కానీ, మజిల్స్ కానీ, నర్వ్ కానీ ఇంజూర్ అవుతాయి. ఇవి చూడడానికి మనకు కంపల్సరీ ఎంఆర్ఐ కావాలి. ఇది ఏవి కూడా ఎక్స్రే అండ్ సిటీ స్కాన్లో కనిపించవు. బట్ సిటీ స్కాన్ ఈజ్ అన్ ఎక్స్రే అంటే అదొక రేడియేషన్. బట్ ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇమేజింగ్. అది మ్యాగ్నెటిక్ మన బాడీలో అయాన్స్ దాని ఓరియంటేషన్ ద్వారా తీస్తుంది. సో ఎంఆర్ఐ ఈజ్ రిలేటివ్లీ అ సేఫర్ ఇన్వెస్టిగేషన్ కంపేర్డ్ టు అ సిటీ. బట్ సిటీ దాని ప్రాబ్లమ్స్ అనుకుంటా ఇది. డాక్టర్ గారు, మరి పక్షవాతం రావడానికి కూడా వెన్నుముక సమస్యలు కారణం కావచ్చు?
డెఫినెట్లీ. ఇప్పుడు కొంత పక్షవాతం అనేది కొంచెం వేగ్ టర్మ్. బ్రెయిన్ వల్ల పక్షవాతం రావచ్చు, స్పైన్ వల్ల పక్షవాతం రావచ్చు. బాడీలో ఒక సైడ్ పక్షవాతం అనేది యూజువలీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో వస్తుంది. స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో మెడలో స్పైన్ ప్రాబ్లం ఉంటే నాలుగు మన కాళ్ళు చేతులు నాలుగిటికి పక్షవాతం వస్తుంది. కింద నడుములో ప్రాబ్లం ఉంటే అది పైన థొరాక్స్ అన్న కావచ్చు, కింద నడుమన్న కావచ్చు, ఇక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా మన కాళ్ళు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. సో పక్షవాతం అనేది వేగ్ డైట్లో వాడితే స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. డాక్టర్ గారు, మరి మీరు ఒక న్యూరో సర్జన్ కదా, చాలామంది ఎక్కువగా హైదరాబాద్లో కానీ లేదా ఫేమస్ సిటీస్లో స్టార్ట్ చేస్తుంటారు. నల్గొండల ప్రజలకు సేవలు అందించాలని మీరు ఎందుకు అనుకున్నారు? బేసిక్గా నేను నల్గొండ వద్దామని ఫస్ట్ నుంచి అనుకోలేదండి. నేను నా మణిపాల్లో నా ఎంసీహెచ్ అయిపోయాక హైదరాబాద్ నిజామ్స్లో లాస్ట్ 2 years జాబ్ చేశాను. సో జాబ్ చేస్తున్నప్పుడు నేను రియలైజ్ ఏంటంటే అసలు 50% ఆఫ్ ద కేసెస్ హైదరాబాద్ నిమ్స్కి వచ్చేవాడు నల్గొండ జిల్లా నుంచే వస్తున్నారు. ఎందుకంటే మిగతా జిల్లాలన్నీ కూడా ఈవెన్ మన కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, వరంగల్ కానీ ఇవన్నీ కూడా న్యూరో రిలేటెడ్ క్వైట్ అడ్వాన్స్డ్ ఉన్నాయి. అట్లీస్ట్ బేసిక్ స్పైన్ అండ్ బ్రెయిన్ కేసెస్ డెఫినెట్గా వాళ్ళు సిటీస్ టౌన్స్లో హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు. నల్గొండ జిల్లా ఒక్కటే, నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ఈ స్ట్రెచ్ ఒక్కటే చాలా న్యూరోపరంగా వెనుకబడింది. చిన్న స్పైన్ ప్రాబ్లమ్స్, ఈవెన్ మైల్డ్ హెడ్ ఇంజరీ కేసెస్ కూడా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ కొంచెం సేవ్ చేయగలిగిన పేషెంట్స్ని కూడా చేయలేకపోతున్నాం. కొన్ని బ్రెయిన్ కేసెస్ ఎలా ఉంటుందంటే ఎంత తొందరగా సర్జరీ చేస్తే అంత బతుకుతారు, అదే ఒక 1 hour లేట్ అయితే చనిపోతారు. సో దట్ ఈస్ లైఫ్. అండ్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయే లోపు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఒక హాస్పిటల్ని ఎత్తుక్కొని 4 లక్షలు ఖర్చు పెట్టి చేసేలోపు చనిపోయేవాళ్ళు. సో అదంతా చూసిన తర్వాత నాకు ఇంకా అంతమంది ఉన్న దగ్గర మనం మళ్ళీ చేయడం ఏంటి, చేస్తే మన జిల్లాలో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. యాజ్ ఆఫ్ నౌ ఒక 4 అయితే కాపాడగలిగాం సేఫ్గా. 4 మంచిగా ఇంటికి వెళ్ళారు. సో దట్ ఈస్ సాటిస్ఫైయింగ్ పార్ట్. ఆ 4 ఫ్యామిలీస్ మిమ్మల్ని ఖచ్చితంగా తలుచుకుంటూ ఉంటారు. డాక్టర్ గారు, లాస్ట్ క్వశ్చన్ మరి. ఇప్పుడు మా సత్య న్యూస్ ఛానల్ ప్రేక్షకుల కోసం మీరు చెప్పండి, మెదడు కానీ వెన్నుముక కానీ ఇటువంటి సమస్యలు రాకుండా ముఖ్యంగా మీరు సూచించే జాగ్రత్తలు ఏంటి? మెదడు వెన్నుముక సమస్యలు రాకుండా అంటే ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వీ హ్యావ్ టు బీ రెడీ టు టేక్ హెల్ప్. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ మనం ఏదైనా అయ్యేదాకా అవాయిడ్ చేయకూడదు. అట్లీస్ట్ ఒక కన్సల్టేషన్ తీసుకుని నాకేం ప్రాబ్లం లేదని ఒక కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. నెంబర్ 2, బ్యాక్ పెయిన్కి నెక్ పెయిన్కి అంటారా, మనం బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సరిగ్గా మెయింటైన్ చేయాలి. మెంటల్ ఫిట్నెస్ ఎందుకంటే స్ట్రెస్ ఈజ్ అ వెరీ కామన్ కాజ్ ఈవెన్ ఫర్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్. So meditation, yoga and reducing the amount of stress in your home also will definitely help you in avoiding all these problems. ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ వల్ల మన మజిల్స్ అండ్ బోన్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అండ్ మన ప్రాపర్ పోస్చర్ డ్యూరింగ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అబ్నార్మల్ పోస్చర్స్లో వర్క్ చేయడం అవాయిడ్ చేయాలి. అండ్ సిట్టింగ్ అండ్ స్క్వాటింగ్ ఎక్సర్సైజెస్ ఇవి అన్నీ బ్యాక్ స్ట్రెంగ్తనింగ్కి చాలా యూజ్ అవుతాయి. సో ఇలాంటివి వాడాలి. స్పెషలీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, 50-60 దాటిన విమెన్కి రెగ్యులర్గా బాడీలో కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకుంటూ కాల్షియం సప్లిమెంటేషన్ స్టార్ట్ చేసుకోవాలి. లేకపోతే వీళ్ళలో యూజువలీ పోస్ట్ మెనోపాజల్ విమెన్లో బోన్లో కాల్షియం చాలా తక్కువ ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్లు, ఫ్రాక్చర్లు ఇలాంటివి చాలా కామన్గా వస్తాయి. సో దే హ్యావ్ టు బీ ఆన్ రెగ్యులర్ ఫాలోఅప్స్ అండ్ దిస్ ఇస్ ద వే హౌ వీ కెన్ అవాయిడ్ ఎనీ లాంగ్ టర్మ్ బ్యాక్ అండ్ నెక్. మిల్క్ అండ్ leafy vegetables are very good source. Milk is actually the most ideal source for calcium. రోజు ఒక గ్లాస్ పాలు తాగడం is a very good source, especially for people above the age of 60 years. ప్రతిరోజు వ్యాయామం మరియు ఫిజియోథెరపీ ప్రతి ఒక్కరూ చేయడం వలన వెన్నుముక సమస్యల నుంచి దూరం కావచ్చని మార్నింగ్ వాక్లో వెన్నుముక వైద్య నిపుణులు డాక్టర్ శశాంక గారు తెలియజేస్తున్నారు. మరి వారు చెప్పినట్లు ప్రజలు కూడా పాటించాలని సత్య న్యూస్ ఛానల్ కోరుకుంటుంది. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.